మీ చుట్టూ విష సర్పాలు తిరుగుతుంటే మీరేం చేస్తారు? సర్పం కాకపోతే మీరు విష వాయువుల మధ్య ఉన్నారనుకోండి. ఆ వాయువులు పీలుస్తారా? ముక్కుకేమన్నా అడ్డం పెట్టుకుంటారా? ఈ క్వెషన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒక పాము కనపడితే ఎమ్మటే పావునన్నా దూరం చేస్తాం, మనమన్నా పక్కకెళ్ళిపోతాం. విష వాయువులు చుట్టుముడితే ఆ ప్లేస్‌లో నుంచి ఇమ్మీడియేట్‌గా మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రొటెక్ట్ చేసుకొని బయటికెళ్ళిపోతాం కదా! కానీ నేనిక్కడ సర్పాలు, విషవాయువులు అని ఎందుకంటున్నా అంటే, ఈ రోజుల్లో చాలామంది అటువంటి విష సర్పాల మధ్య, అటువంటి విష వాయువుల మధ్య టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పేరే టాక్సిక్ పీపుల్. ఈ వీడియో ముందుకెళ్లే ముందు డిస్క్లైమర్ ఏంటంటే అండి, యాజ్ అ కోచ్గా నేను ఏ హ్యూమన్ బిహేవియర్ని తక్కువ చేసి మాట్లాడను. ఎందుకంటే అలా బిహేవ్ చేయటానికి దాని వెనకాల ఉన్న కారణాలు నాకు బాగా తెలుస్తుంది. యాజ్ అ కోచ్గా నేను టాక్సిక్ పీపుల్ని విష సర్పాల్లాగా పోల్చడానికి కారణం, దాని వెనకాల ఉన్న ఉద్దేశం వాళ్ళని కించపరిచి మాట్లాడటం కాదు. ఉద్దేశం ఏంటంటే మనం ఎంత డేంజర్లో ఉన్నామో తెలుసుకోవడానికి. వర్క్ ప్లేస్లో కానీ, ఆఫీస్లో కానీ, లేకపోతే ఇంట్లో కానీ, మెజారిటీ ఆఫీస్లో వాళ్ళతో ఉన్నప్పుడు మనకి కలిగే ఇబ్బందులు నేను మళ్ళీ మీకే విడిగా చెప్పక్కర్లా. టాక్సిక్ పీపుల్కి కావాల్సింది 3 అండి. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సిపిఆర్ అని గుర్తుపెట్టుకోండి. సిపిఆర్ అంటే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు సిపిఆర్ చేస్తారు గుండెకి కదా. వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే 3 ఆక్సిజన్తో సమానం. అవి లేకపోతే వాళ్ళకి సిపిఆర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి కంట్రోల్ కావాలి. కంట్రోల్ కావటం అంటే వాళ్ళ నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అనే భావించే మెంటాలిటీ. పవర్ కావాలి. వాళ్ళు ఒకళ్ళ కింద పని చేయటం అనేది వాళ్ళకంత నచ్చదండి. వాళ్ళు యూజువల్గా ఏం చేస్తారంటే, ఎటువంటి సర్కిల్ని సెలెక్ట్ చేసుకుంటారంటే ఆ సర్కిల్లో వాళ్ళదే డామినేషన్ ఉండేటట్టు చూసుకుంటారు. పవర్ అంటే చచ్చెంత ఇష్టం. రికగ్నిషన్ కావాలి, గుర్తింపు కావాలి. ఈ 3 కావాలి. ఈ 3 కోసం 3 డీల్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఆ 3 డీల్ ఏంటయ్యా అంటే, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, డ్రామా క్రియేట్ చేస్తారు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళే డౌట్ పడేటట్టుగా క్రియేట్ చేస్తారు. అర్థమవుతుందా? కంట్రోల్ కావాలి, పవర్ కావాలి, రికగ్నిషన్ కావాలి. ఈ 3 కోసం వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరి మధ్య డౌట్ క్రియేట్ చేస్తారు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, తొక్కలో ఇమోషనల్ డ్రామా ఒకటి క్రియేట్ చేస్తారు.